సభా సరస్వతికి వందనం. వర్షపు చినుకులన్నీ పిల్ల కాలువలుగా మారి ప్రవహించినట్లు స్థాయీనాదంలోని శృతులన్నీ స్వరాలుగా రాగాలుగా మారి సంగీత ఆనంద లహరులవుతాయి. శృతి నాదం యొక్క కొనసాగింపే స్వరం. స్వరం అంటే స్వయంగా రంజింపచేసేది అని అర్థం. కొన్ని స్వరాల కలయికతో ఏర్పడిన నాద ప్రవాహమే రాగం. ఈ రాగాలే సంగీత ఆనంద లహరులై మన మనసులను పవిత్రం చేస్తున్నాయి. శృతి, స్వరం, స్వరగ్రామాలు, స్వరజాతులు, స్వరాలంకారాలు మొదలైన తీగలతో అల్లుకున్న సంగీత కల్పవృక్షాన్ని సంగీత జ్ఞానం కొరకై ప్రార్థిస్తున్నాను. జ్ఞానమూర్తులైన నా తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సూర్యకాంతమ్మలకు 2002 నుండి నాకు సంగీత పరిచయం చేసిన గోపీనాథ శేషాద్రి మహోదయులకు ప్రణామాలు. 2012 నుంచి నాచే కచేరీలు చేయిస్తున్న కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు గారికి, విశ్రాంత ఐపీఎస్ మరియు కార్యదర్శి శ్రీ మద్దాళి రఘురాం గారికి నమస్సుమాలు. మిత్రులు శశిభూషణ్ రావు గారు వైలన్పై, తారకరాం గారు మృదంగంపై ఈనాటి కచేరీకి వాద్య సహకారాన్ని అందిస్తున్నారు. సంగీతానందలహరి జ్ఞాన విలాసం కార్యక్రమంలో ముందుగా వసంతరాగంలో నిన్ను కోరియున్నానురా అనే వర్ణం. వర్ణం అంటే ఏమిటి? సంగీత పరిభాషలో వర్ణం అంటే స్వరాక్షరం. సప్తస్వరాల ఆరోహణ అవరోహణ క్రమాల్లో చేసే విన్యాసాలే వర్ణాలంకారాలు. ఈ ప్రస్తుత వర్ణాన్ని తచ్చూరి సింగరాచార్య పండితుల వారు రచించారు. వసంతరాగం సూర్యకాంత మేళకర్త జన్యం. పాటలో ఒక గోపిక గోపాలునికై పొందిన విరహ బాధ వర్ణితమైంది. విరహంలో ఉన్న నాయికా నాయకులను మన్మధుడు 5 పూలబాణాలతో బాధిస్తాడు. అరవిందం, అశోకం, చూతం, మల్లికా పుష్పాలు, కలువ పుష్పాలు. క్రమంగా ఈ 5 బాణాలతో బాధిస్తాడు. పాటలో ఈ అంశాన్నే కవి సూనశెరుని బాధ కోర్వలేనురా అంటూ కవి నాయక నోట పలికించారు.
ఇక వర్ణ గానం. సరిగా ఉందా ఇది? నిన్ను సూనాశారుని బారికోర్వగలేర సానీద మగరి సానీద గమగదని సూనాశారుని
సమానం. సంగీతంలో సప్తస్వరాలు, సప్తస్వరాల చరిత్ర ఒక 1000 పుటల గ్రంథం రాయొచ్చు. మిత్రస్వరాలు ఉంటాయి దీంట్లో. సరిగా అనే 3 స్వరాలకు పదని అనే 3 స్వరాలు మిత్రస్వరాలు. సాకి మా మిత్రురాలు, రి సామా. అట్లనే సరిగా అనే 3 స్వరాలకి వరుసగా పదని అనే 3 స్వరాలు మనకి మిత్రస్వరాలుగా కనిపిస్తాయి. ఇది దీంట్లో వసంత రాగంలో అక్కడ ఆ స్వరాల సన్నివేశము గొప్ప అందాన్ని, రమ్యమైన ధ్వనిని కలిగించింది. ఇప్పుడు దర్బారు వర్ణము ఖరహర ప్రియ మేళకర్త రాగ జన్యం. ఇది కూడా గోపాలునికై పొందిన విరహ వర్ణనం ఇక్కడ కూడా కనిపిస్తుంది. చలము ఏల చేసేవురా వేణుగోపాల, పలుకు నాతో అని ఒక గోపిక బతిమిలాడుకుంటుంది గోపాలుని. ఈ వర్ణంలో ఈ అంశాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా చలమేలగ చేసే పలుకు సరి మప మరి గరి సరి ని సద ని పద పద ని సరి మప సరి మపద మపద ని స పద ని సరి ని గరి సరి ని రి స ని సద పద మప రి మప లో దని స ప పద ప మరి గరి సరి ని స పద ప మరి గారి సరి ని స పద పద ని సరి సరి మ ప దని సరి సరి దద ప మ ద ప మ గారి రి సరి సరి మ ప
వర్ణ విభాగం. త్రివర్ణ పతాకంలా సంగీత లోకంలో రెపరెపలాడుతున్న త్రివర్ణాలులో 2 వర్ణాలు ఇప్పుడు అయినాయి. మూడవది హంసధ్వని రాగంలో వర్ణం. వాద్యం సహకారం, సాహిత్యం వింటూ వాయించాలి. స్పష్టంగా సాహిత్యం ముందుకు రావాలి. గానం ఎంత ముఖ్యమో సాహిత్యం కూడా అంతే ముఖ్యం. దానికి అనుసరిస్తూ ప్రతిధ్వనిలాగా ఒక లయ మనకి మనసుకు అందేటట్టు వాయిస్తే. హంసధ్వని రాగంలో ప్రధాన స్వరం గా. ఏ స్వరాలు ఈ సన్నివేశం సరి గ ప ని స సని ప గ రి స. హరిదాసులు కూడా సాధారణంగా ఎక్కువగా ఆకర్షించే రాగం ఇది. సరి గ గ ప ని 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 గ ప ని స స స గ ప ని సరి రి గ ప ని సరి గ గ గరి సని పరి సని ప గరి సరి గ. ఈ గా అనేటువంటి అక్షరము, ఈ స్వరాక్షరము వినియోగము ఈ పాట, ఈ హంసధ్వనిలో బాగా గప కాంబినేషన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి, అందాన్ని కలిగిస్తూ ఉంటాయి. జలజ
పద